జీవితాన్ని తిమిరాపకం చీకటిని పోగొట్టి వెలుగును ప్రసాదించే విధంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇలా దిద్దుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మన భాగవతం, మన సాహిత్యం, మన పోతన గారి భాగవతం ముఖ్యంగా దీపావళి కథలోనే ఆ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. దీపావళి కథ అందరికీ తెలుసున్నదే, ఊరికే సూక్ష్మంగా ఓసారి చెప్పుకుందాం. నరకాసురుడు లోకాలని బాధిస్తున్నాడు. ఎవడీ నరకాసురుడు? అంతకుముందు వరాహావతారం ధరించినప్పుడు వరాహస్వామికి భూదేవికి జన్మించినవాడు. పురాణ కథ ప్రకారం వరాహస్వామికి భూదేవికి జన్మించినవాడు. నిజానికి అది ఖగోళ శాస్త్రపు కథ. మన పురాణ కథల వెనకాలంతా ఖగోళ శాస్త్ర విన్యాసాలు, విశేషాలు, విపర్యాసాలు ఉంటాయి. వాటిని పురాణ కథ రూపంలో చెబుతారు. వరాహావతారంలో స్వామి ఏం చేశాడు? సముద్రంలో ఉన్నటువంటి భూమిని ఉద్ధరించాడు. అంచేత భూగోళం వెనక ఖగోళ పరిణామాల్లో కానీ లేదా భూగోళ పరిణామాల్లో కానీ దాని చుట్టూ ఉన్న సముద్రంలో ఆ భూమి కలిసిపోయే పరిస్థితి వస్తే స్వామి అప్పుడు వరాహ రూపం ధరించి సముద్రంలో కలిసిపోయిన భూమిని మళ్ళీ ఉద్ధరించాడు. ఎందుకు భూమి సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది? ఈవేళ భూమిలో విపరీతంగా తవ్వేస్తున్నారు, పాతాళవంత లోతులు తవ్వేస్తున్నారు, అక్రమంగా గనులు తవ్వేస్తున్నారు, అనేక రకాలుగా భూమికి విపరీతంగా వందల కొద్దీ మైళ్ళ కొద్దీ కన్నాలు పెట్టేస్తున్నారు. ఇదంతా ఏమవుతుంది? ఒకనాటికి భూమి గొల్లబారిపోయి మొత్తం సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. అదే కలిసి అందుకే ఆ చేసిన వాడెవడు? హిరణ్యాక్షుడు. హిరణ్యం అంటే బంగారం, అక్షి అంటే కన్ను. వాడి దృష్టి అంతా బంగారం మీదే ఉంది, జీవితం మీద లేదు. వాడి డబ్బాసి వాడిదే కానీ ఇంక ప్రపంచం ఏమైపోతుందో వాడికి లేదు. ఎప్పటికీ అటువంటి దుర్మార్గులు ఉన్నారా లేదా? అంచేత బంగారం మీద ఆశ కలిగిన వాళ్ళు, డబ్బు మీద ఆశ కలిగిన వాళ్ళు తమ ప్రయోజనాల కోసం భూమిని పాడు చేసేస్తారు. ఆ భూమి గొల్లబారిపోయేసరికి ఏమవుతుందో సముద్రంలో కలుస్తుంది. సముద్రంతో సహా అయిపోయేసరికి బురద అయిపోతుంది. మళ్ళీ భూమిని ప్రత్యేకంగా పైకి తీయకపోతే అలాగ వరాహస్వామి భూమిని ఇలా తమ కోరలతో పైకి లేపి తీశాడు. ఆ తీసినప్పుడే నరకుడు జన్మించాడు. నరకు అంటే తెలుగులో భూఖండము అని అర్థం. విచిత్రం అది. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు ఈ విషయాన్ని ఒక నవలలో. నరకు అంటే భూఖండము అని అర్థం. ఈ భూమిని ఇలా మట్టి ముద్ద అయిపోయినటువంటి భూమిని ఉండజేసి ఇలా పైకి తీస్తుంటే ఓ మొక్క పైకి బయటకు వచ్చింది. అది మళ్ళీ ప్రమాదం. యాస్ట్రాయిడ్ అని వేళ ఎక్కడో ఉండి భూమికి వచ్చి తగులుతోంది అంటూ ఉంటారే, ఆ మొక్క అలా బయటికి వెళ్ళిందంటే ప్రమాదం. ఆ మొక్క వచ్చి భూమిని ఢీకొట్టే ప్రయత్నం చేసింది. దాన్ని శ్రీకృష్ణుడు, సత్యభామ ఎదుర్కొన్నారని పురాణ కథలో చెప్పారు. అంటే ఖగోళంలో జరిగిన ఒక పరిణామాన్ని, ఒక అవతార కాలంలో జరిగిన పరిణామాన్ని మరో అవతార కాలంలో ఎదుర్కొన్నారు. ఇది ఖగోళ శాస్త్రపు పరిణామం. దాన్ని పురాణ కథగా ఏం చెప్పారు? వరాహస్వామికి భూదేవికి జన్మించాడు నరకాసురుడు. వాడు భూప్రజలను ఏడిపించుకు తింటున్నాడు అంటే ఇదే దూరంగా ఉండి ఒక యాస్ట్రాయిడ్ రూపంలో ఉండి వచ్చి భూమిని గుద్దుకోవడం, ఢీ కొట్టడం అనమాట. అందుకని అటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాలంటే ఖగోళ పరంగా కూడా ఏదైనా జరగాలి. అలాగా జరిగింది. అందుకని ఆ వరాహావతారంలో పుట్టినటువంటి వాడు భూప్రజల్ని బాధపెట్టి ఉంటూ ఉంటే ప్రధానంగా నరకాసురుడు చేసిన మహానేరం ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న 16,000 మంది గోపికలు అంటారే, వాళ్ళు గోపికలు కాదు, క్షత్రియ కన్యలు. భూమండలం మీద వాడు పరిపాలన చేశాడు. 16,000 మంది రాజులను జయించి వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, ఇక వయస్సులో ఎవరుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి చెరసాలలో పెట్టాడు. ఆ 16,000 మందిని శ్రీకృష్ణుడు విడిపించాడు నరకాసురుడితో యుద్ధం అయ్యాక. మరి జయించిన రాజుని వచ్చి కాళ్ళమే పడతారు, అందరూ విడిపిస్తారు కదా, మరి జయించడం ఎందుకు? అది ఈ దుర్మార్గాలు చేపట్టి లేదా నరకాసురుడికి కృష్ణుడికి శత్రుత్వం ఏం లేదు. ఆ జయింపబడిన వాళ్ళు ఆ 16,000 మంది ఎక్కడికి వెళ్ళలేక, మమ్మల్ని ఎలాగూ జయించావయ్యా, వాడి బారి నుంచి మమ్మల్ని విడిపించావు, మేము ఎక్కడ బతకాలంటే శ్రీకృష్ణుడి భార్యలు అని చెప్పుకోండి, మీకేం పర్వాలేదు అన్నాడు. అయితే చెప్పుకోవడం ఎందుకయ్యా, పెళ్లి చేసుకో అన్నాడు. అంచేత 16,000 మందిని చేసుకున్నాడు. ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ చేసింది పతిత పావన సిద్ధాంతం, సంఘ సంస్కరణ. పతితుల్ని పావనుల్ని చేశాడు ఆయన. పతిత పావన భగవన్నామో అని భగవంతుని కీర్తిస్తూ ఉంటారే, పతిత పావన పావననామ అని ఆ పతిత పావనత్వాన్ని చేకూర్చాడు. దెబ్బతినిపోయాం, చెడిపోయాం, ఎందుకు పనికిరాం అనుకున్నటువంటి వాళ్ళని పరమాత్మ ఉద్ధరించి మిమ్మల్ని మీరు నా భార్యలుగా చెప్పుకోండి అన్నాడు. వాళ్ళు గోపికలు కాదు, గోపికలు వేరే. అందుకని ఇది వేరే, ఇది కేవలం సంస్కరణ ఇది. అందుకని నరకాసురుడిని చంపవలసి వచ్చింది, వాళ్ళని ఉద్ధరించవలసి వచ్చింది. అటువంటి సంస్కృత మహానుభావుడు శ్రీకృష్ణుడు దీపావళి నాడు స్మరింపదగినవాడు. ఆయన సత్యభామతో సహా యుద్ధానికి బయలుదేరాడు. ఈ సత్యభామ ఎవరు? మళ్ళీ ఆశ్చర్యకరంగా భూదేవి యొక్క అవతారం. రుక్మిణీదేవి లక్ష్మీదేవి అవతారం, సత్యభామ భూదేవి అవతారం. అంచేది ఇవాళ మనం వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి సహితంగా కళ్యాణం చేస్తున్నామంటే ఒక రకంగా రుక్మిణీ సత్యభామలతో శ్రీకృష్ణుడికి కళ్యాణం చేస్తున్నట్టే.
అది చేస్తాడు. అందుకని అంటే వెనకటి జన్మలో తన కుమారుడైనటువంటి ఈ నరకాసురుని ఈ జన్మలో సత్యభామతో వెళ్ళి సంహరించాడు. అంటే ఇక్కడ మమకారానికి అవకాశం లేదు, మనం గమనించాలి. నిర్మమ మమతాహంత్రి అని లలితా సహస్రంలో చెప్పినట్టుగా మన పిల్లలైనా సరే, మన దగ్గర బంధువులైనా సరే దుర్మార్గులైతే వాళ్ళకి పడే శిక్ష పడే విధంగా చెయ్యాలి, ఈ తల్లిదండ్రులైనా బంధువులైనా. అంతేగాని మా వాళ్ళు కదా అని వాళ్ళని దాచిపెట్టేస్తే అందరు వాళ్ళు ఇలా దాచిపెట్టబట్టే దేశం నాశనం అవుతుంది. ఏ దేశమైనా అంతే, ఎవరి వాళ్ళని వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. మావాడు ఒక్కడే దొరికాడా, మావాడే చేశాడా, కోట్లు మింగేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, వీడు మింగేసింది 10 లక్షలే కదా, చాలమ్మా నేరానికి 10 లక్షలైనా ఒకటే, 10 రూపాయలైనా ఒకటే. అసలు ఆ ప్రవృత్తే తప్పు. అది మనం ప్రోత్సహించకూడదని శ్రీకృష్ణుడు సత్యభామ నిరూపించారు. తమ సొంత సంతానాన్నే సంహరించారు. ఎందుకంటే భూమికి భారంగా పరిణమించినప్పుడు ఎవరైనా సరే ఒకటే. అక్కడ మమకారాల గురించి మాట్లాడకూడదు. ఇక్కడే మనం గమనించాల్సింది, జీవితంలో ఉండే చీకటి వెలుగులు రెండింటినీ సమానంగా తీసుకోవడం ఎలాంటిదో ఈ ఘట్టంలో పోతన గారు మనకి చూపించారు స్పష్టంగా. యుద్ధానికి శ్రీకృష్ణుడు బయలుదేరి వెడతాడు. ముందు సత్యభామను రమ్మని అనడు. క్షత్రియ స్త్రీలు అందరూ యుద్ధం చేయగలరు, సారథ్యం సహా అన్నీ నేర్పారు వాళ్ళకి. కానీ అత్యవసర పరిస్థితుల్లోనే యుద్ధం చేస్తారు. ముఖ్యంగా క్షత్రియ స్త్రీలు సారథ్యం చేసేవారు. అందరు స్త్రీలకే నేర్పేవారు కాదు. అందరు మనుషులకి అన్ని విద్యలు నేర్పలేదు. పూర్వం విద్య లేదు అనకూడదు, ఎవరికి ఏది అవసరమో అది నేర్పారు. ఇప్పుడు అందరూ అన్నీ నేర్చుకోవచ్చు అన్నారు, ఎవరికి ఏదీ రాకుండా పోయింది. ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఎవరికైనా బాబు భోజనాల విభాగం నువ్వు చూసుకో, అతిథుల విభాగం నువ్వు చూసుకో, ఈ పందిళ్ళు అలంకారాలన్నీ నువ్వు చూసుకో అని అందరికీ తలొకటి అప్పగిస్తే ఆ పనులు సక్రమంగా నడుస్తాయి. అందరినీ పిలుచుకొచ్చేప్పుడు అందరూ అన్ని జాగ్రత్తగా చూసుకుంటా, మీది మాది అనేది అన్నీ అందరికీ చెందుతూ అందరూ చూసుకుంటూ ఎవరు ఏది చూడరు. మాకు అప్పగించలేదు కదా ప్రత్యేకం వారు చూస్తారనుకున్నా ఉంటారు. సరిగ్గా ఏదైనా అంతే. అందుకే ఎప్పుడు మన పూర్వకాలంలో విద్యలు బ్రాహ్మణ స్త్రీలకి వేదం శాస్త్రం సంబంధించిన పరిజ్ఞానాన్ని నేర్పేవారు. వేదం నేరుగా నేర్పినా నేర్పకపోయినా ఆ పరిజ్ఞానం, ఎందుకంటే వైదిక కుటుంబంలో ఉండాలి. యజ్ఞం ఇప్పుడు ఏ సామగ్రి ఉండాలో బ్రాహ్మణుల కంటే వాళ్ళ భార్యలకే బాగా తెలుసు. మేము చాలా చూసాం అలాగా. అలాగే క్షత్రియ స్త్రీలకి యుద్ధ విద్యలు నేర్పారు. వైశ్య స్త్రీలకి పశుపాలన, వాణిజ్యం, వ్యాపారాలకు సంబంధించిన విద్యలు వాళ్ళ కుటుంబాల ద్వారానే నేర్చుకోవాలి. దీనికి మళ్ళీ కోచింగ్ సెంటర్లు అక్కర్లేదు. ఇతర కులాల స్త్రీలందరికీ వాళ్ళ భర్తల వృత్తులకు సంబంధించినటువంటి విద్యలు నేర్పారు. ఆ వృత్తి భర్త నుంచి, వాళ్ళ తండ్రి నుంచి, మామగారి నుంచి, అందరి నుంచి నేర్చుకున్నారు వాళ్ళు. అందుకే పూర్వం ఈ వృత్తి విద్యా విధానం ద్వారా అన్ని కులాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు సుఖంగా ఉండేవారు. అష్టాదశ వర్ణాల వాళ్ళు శుభ్రంగా అష్టభార్య సమన్వితంగా శ్రీకృష్ణార్చన చేస్తూ హాయిగా ఉండేవారు. ఇవాళ అందరము అన్నిటికీ ఎగబరకాం. అందరూ చివరికి ఏమైంది, అందరూ గొప్పవే కోరుకుంటున్నారు. వైట్ కాలర్ జాబ్స్ అని, నాకు 1,00,000 జీతం కావాలి, చొక్కా మడత నలగద్దు, ప్రతి వాళ్ళు అదే కోరుకుంటారు. మరి కింద పనులు ఎవరు చేయాలి, మరకలు అయ్యే పనులు, బురద అయ్యే పనులు ఎవరు చేయాలి? ఎవరూ లేకుండా పోయారు. ఎవరిని ఏమనడానికి లేదు. అందరూ తలో పని చేయకపోతే నడవదు కదా అని చెప్పారు. అలాగే కింది కులాల వాళ్ళలో, కింది వృత్తుల వాళ్ళలో అవమానించమని చెప్పలేదు. కింది అని మాట్లాడద్దు, అన్ని వృత్తులు సమానమే అన్నారు. తర్వాత కాలంలో అహంకారాలు పెరిగిపోయి అగౌరవించడం వల్ల ఆ వ్యవస్థ పోయి అవ్యవస్థ వచ్చింది. కొత్త వ్యవస్థ వచ్చిందంటే ఆ వ్యవస్థ పోయి అవ్యవస్థ వచ్చింది. దీనికి అంతటికీ పరిష్కారం ఎక్కడుంటుందంటే, మనం ఏ వృత్తి చేపట్టినా అందులో ఉండే కష్టాన్ని, సుఖాన్ని రెండింటినీ సమానంగా భావించడం ఎలాగంటే సరిగ్గా ఈ ఘట్టంలోనే మనకి పోతన గారు చెబుతారు. సత్యభామ శ్రీకృష్ణుడు బయలుదేరి పెడుతుంటే సత్యభామ నేను వస్తాను యుద్ధానికంటే సరదాకి శ్రీకృష్ణుడు అంటాడు, తుమ్మెద ఝంకారాలు వినడానికి అలవాటు పడ్డావు, ఉద్యానవనాల్లో ఏనుగుల ఘీంకారాలు ఎలా వింటావు? నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తుంటే చూడడానికి అలవాటు పడ్డావు, అక్కడ భయంకరంగా రక్తపిశాచాలు తాండవిస్తూ ఉంటాయి, ఎలా చూస్తావు? ఇవన్నీ తట్టుకోలేవు. సంగీతంలో మృదుమధుర వాద్యాల ద్వారా సంగీతం వినిపిస్తుంటే వినడానికి అలవాటు పడ్డావు, అక్కడ పటు ప్రతాప శస్త్రాస్త్రజాలోష్మస్పార చతుర్విధోజ్వల బలాత్యుగ్రం అని రకరకాల ఆయుధాల ధ్వనులు వినపడుతూ ఉంటాయి, ఎలా తట్టుకుంటావు? అందుకని నా మాట విని విరమించుకో అన్నాడు. అప్పుడు సత్యభామ తాను ఎలాగో రాదలుచుకుంది కాబట్టి తెలివిగా ఓ మాట ఉంటుంది. సరిగ్గా రామాయణంలో సీతాదేవి అన్నట్టే, నువ్వు అరణ్యానికి రావద్దు, ఇబ్బందులు పడతావు, ఇంట్లో ఉండమంటే ఆవిడ వెంటనే ఏమందంటే రాముడికి పౌరుషం వచ్చేలాగా, అలాగా ఆ మాత్రం నా ఇబ్బందుల నుంచి నన్ను కాపాడలేనివాడు నాకు మొగుడయ్యాడు అని చెప్పేసింది. సీతాదేవి ఎంత పౌరుషంగా మాట్లాడిందో చూడండి. రాముడికి ఎంత సహనం ఉందో కూడా గమనించండి. ఎంతసేపు సీత సహనం అని మాట్లాడటం కాదు, సీతతో సమానంగా సహనం కలిగిన వాడు రామచంద్రమూర్తి. ఆవిడ అన్న మాటలు ఆయన పడ్డాడు.
లేకపోతే మరి ఈ మాటకి మొగాడికి పౌరుషం రాదంటే నన్ను ఎలా అంటావా అని ఆవిడ అండంలో ఉండే ప్రేమని గమనించాడు. ఓహో, ఇంత మాట అంటోంది అంటే నాతో రావడానికి ఇవిడు సంకల్పించింది, అందుకే అంటోంది. అదేమిటి సీత, నిన్ను చూసుకోవడం రక్షించుకోవడం నాకు భారం ఎలా అవుతుంది, నువ్వు కష్టపడతావని చెప్పాను, కానీ దానికేముందో వస్తే రమ్మన్నాడు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు, ఎవరి మాట నిజమైందో కూడా తెలుసు. ఇక్కడ సత్యభామ వస్తానంటే రావద్దన్న కుష్ఠుడితో సత్యభామ అంత దారుణంగా మాట్లాడలేదు, కానీ ఇంకో చిత్రమైన మాట మాట్లాడు. మీరు దగ్గర ఉంటే ఘీంకారాలు ఝంకారాలుగా మారతాయి, చంద్రహాసాలు మందహాసాలుగా మారతాయి, వెక్కిరింపులు వికాసాలుగా మారతాయి, దయచేసి నన్ను కాదనకండి. ఇది మాట జరిపించుకునే విధానం. భార్య అయినా భర్త అయినా మన మాట అవతల వాళ్ళు వినట్లేదు అన్నప్పుడు వాళ్ళ మనస్సుకు నచ్చే విధంగా మాట్లాడుతూ మన పని జరిపించుకోవాలి, కానీ గుచ్చుకునే విధంగా మాట్లాడకూడదు. అలాగ సత్యభామ అనేసరికి శ్రీకృష్ణుడు పొంగిపోయి, సరే దానికేముంది రమ్మన్నాడు. యుద్ధం జరుగుతుంది. అక్కడ ముందు కృష్ణుడే యుద్ధం చేశాడు. కొద్దిసేపటికి కృష్ణుడు నీరసపడ్డాడు. ఎంత కృష్ణుడైనా అక్కడ మానవుడుగానే యుద్ధం చేశాడు కదా, దివ్యాయుధాలు ఏమి ఆయన ప్రయోగించాల, మామూలు ఆయుధాలే ప్రయోగించాడు. అవసరమైతే తప్ప ఆ దివ్యత్వాన్ని భగవంతుడు ప్రదర్శించడు ఏ అవతారంలో కూడా. ఖాళీగా కూర్చొని అరుగు మీద కూర్చొని నేను దేవుణ్ణి అనే రకం కాదు, అత్యవసరమైతేనే. రామావతారంలో అయితే అత్యవసరమైన ప్రదర్శించడు, కృష్ణావతారంలో కాస్త అవసరమైన చోట ప్రదర్శిస్తాడు. అందుకని ఇప్పుడు ఎందుకు లేని మామూలుగా ఆయన ఏదో యుద్ధం చేస్తూ అలిసిపోయాడు. అలిసిపోగానే ఒకసారి చూద్దామని లేమా విల్లందుకొనము అన్నాడు. ఏదో వచ్చావు కదా ఊరికే కూర్చుంటే అలాగా అంచేది వీళ్ళందుకో అన్నాడు. ఆవిడ యుద్ధం మొదలుపెట్టింది. వెంటనే నరకాసురుడికి పౌరుషం కంటే అవమానం ఎక్కువైంది. ఆడదాన్ని నా మీదకు తోల్తాడా, అసలు ముందు ఈ భావం చాలా తప్పు. ఇప్పటికి కూడా సమాజంలో కొంతమంది ఇలాగే మాట్లాడతారు మగవాళ్ళు. ముందు ఆ భావం పోగొట్టుకోవాలి. ఆడవాళ్ళు కాబట్టి ఈ పని చేయొచ్చు, ఆ పని చేయకూడదు, వాళ్ళ ఆడవాళ్ళ చేత మాట్లాడిస్తారా, ఆడవాళ్ళ తీర్మానాలు చేస్తారా, ఈ మాటలు పనికిరావండి. మన సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి ఏవి ఈ స్త్రీ పురుష పరమైన భేదానికి, పురుష అహంకారానికి కానీ స్త్రీ అహంకారానికి కానీ అంగీకరించం. అందరూ సమానం కాబట్టి ఆవేళ సీతారాములు అలా ఉన్నారు, ఇవాళ సత్యాకృష్ణుడు కూడా ఇలా ఉన్నారు. కృష్ణుడు అనుమతించాడు, హాయిగా రమ్మన్నాడు, యుద్ధం చేయమన్నాడు. నరకాసురుడు అనుకున్నాడు, వాడు విలన్. దుర్మార్గుడైన వాడు అలాగే భావిస్తాడు, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాడు. సన్మార్గుడైన వాడు ఎప్పుడు మగడిన తక్కువ చేసి మాట్లాడు. ఎవరు ఏ పని చేయాలి అని చెప్పడం వేరు, అసలు ఈ పని చేసే హక్కే మీకు లేదు, మీరా చేస్తారని మాట్లాడడం వేరు. అలసిపోతారు కాబట్టి కొన్ని పనులు చేయొద్దంటారు, అది వేరే విషయం. అది దాన్ని ఎందుకన్నారో అది అర్థం చేసి స్త్రీలను శ్మశానానికి రావద్దు అన్నారు మన సంప్రదాయంలో. శ్మశానానికి రావద్దు ఎందుకని, ఏదో నిషేధమని కాదు. అక్కడ సున్నితమైన మనస్సు, లలితమైన శరీరం, సున్నితమైన మనస్సు. అక్కడ ఆ భయంకరమైన దహన క్రియలు అవన్నీ చూస్తే వీళ్ళు తట్టుకోలేరు, భావోద్వేగానికి లోనవుతారు. అంతేకాదు భర్త చనిపోతాడు, అతని తక్కువని వదిలిపెట్టలేక భార్య ఎక్కడికెడితే ఏ చేతిలోనో దూకితే ఎవరు పట్టుకోవాలి? ఆ భావావేశం అలాగే ఉంటుంది అనుబంధాన్ని బట్టి. పచ్చికాయలు పగిలిపోతాయి. పిల్లల్ని శ్మశానానికి తీసుకున్న తల్లి కూడా వస్తే ఏం జరుగుతుంది పరిస్థితి? ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు ఆ లలితమైన మనస్సును దృష్టిలో పెట్టుకుని సంప్రదాయాలు పెట్టారు. అవి ఆ సంప్రదాయం అనుకుని చూస్తే ఏవో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకులు లేకపోతే కూతుళ్ళు చేస్తున్నారు, ఇవాళ చేయనివ్వండి, దానికేం తప్పు లేదు అందులో. మరి లేరు కదా, ఎవరో ఒకరు చేయాలి కదా. అక్కడ అమ్మాయికి చాలా ధైర్యం చెప్పాలి మనం. పక్కనే బంధువులైనటువంటి మగవాళ్ళు ఉండాలి, చేయించాలి దగ్గరుండి. కూతురు కదా దానికంటే కూడా, ఎందుకంటే ఆ వ్యక్తికి చేసిన తృప్తి కలగాలి. ఆ వెళ్ళిన ఆయన కూడా అమ్మాయి చేస్తేనే బాగుంటుంది. అంచేత స్త్రీలు పనికిరారని నిషేధం చేయక్కల. పూర్వం ఎందుకు కాదన్నారనేది కాస్త ఆలోచించుకుంటే అన్నీ అర్థమవుతాయి. అలాగా అవునని ఈవిడ యుద్ధం ప్రారంభించిన నరకుడు అహంకారానికి లోనయ్యాడు. సత్యభామ యుద్ధం చేస్తూనే ఉంది. అప్పుడు ఆవిడ 2 రకాల ఘర్షణలు ఎదుర్కొందండి. ఎదురుగా అరి, పక్కనే హరి. ఎదురుగా శత్రువు, పక్కని ప్రాణమిత్రుడు ప్రాణపతి. ఎదురుగా యమగండం, పక్కనే అమృతలహరి. ఎదురుగా బీభత్సం, పక్కన శృంగారం. ఈ 2 రకాల భావాలని, ఈ వైరుధ్యాలను ఆవిడ వైవిధ్యంగా మార్చింది. దాన్ని పోతన గారు అద్భుతంగా వర్ణిస్తారు. మన జీవితంలో ఈ వైరుధ్యాలను వైవిధ్యంగా మార్చుకునే విధానం నేర్చుకోవాలి. అదే నిత్య జీవితంలో దీపావళి. చీకటిని వెలుగుగా ఎలా మార్చుకోవాలి, చీకటిగా ఉండగానే ఎలా ఆస్వాదించాలి, రాత్రిపూట కూడా మనం భయపడకుండా ఎలా ఆనందంగా ఉండాలి, వెలుగులో విసుగు రాకుండా ఎలా పని చేసుకోవాలి. అంటే జీవితాన్ని వైవిధ్యభరితం అనుకోవాలి, వైరుధ్యభరితం అనుకోకూడదు.
ఆవిడ అనుకుందిట, రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతే క్షణ నెమ్మొగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరారు నింతి చేలాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయున ఆకృష్టమై మెలత చాపము అమృత ప్రవాహమై అనల సందోకమై తనరారు నింతి సందర్శనంబు హర్షదాయియై మకారోషదాయియై పరగు ముద్దరాలి బాణవృష్టి హరికి అరికి చూడ అందంద శృంగార వీర రసములోలి విస్తరిల్లా వీర రసములోలి విస్తరిల్లా శృంగార వీర రసములోలి విస్తరిల్లా. అటు రాకేందు బింబం, ఇటు రవి బింబం రెండింటినీ సమానంగా చూసిందండి ఆవిడ. భర్త ముఖం చంద్రబింబంలా కనపడుతోంది, భర్త కాబట్టి, ప్రేమిస్తోంది కాబట్టి. అప్పుడు ఆవిడ ముఖం ఎలా ఉందంటే శ్రీకృష్ణుడికి చంద్రబింబంలా కనపడుతోంది, అది విశేషం. శ్రీకృష్ణుడికి చంద్రబింబంలా కనిపిస్తోంది, ఒకే ముఖంలో రెండు రకాల భావాలు వ్యక్తం చేసింది ఆవిడ. శ్రీకృష్ణుడికి అది చంద్రబింబంలా కనపడుతోంది, నరకాసురుడికి రోహిణీకర్తిలో సూర్యబింబంలా కనపడుతోంది. ఎలా సాధ్యమండి? ఇక్కడే మనం మంచి వేదాంతం నేర్చుకోవచ్చు, అద్వైతాన్ని. ఇవి నిజానికి సత్యభామ ప్రదర్శించిన భావాలు కాదు. సత్యభామ ఒకలాగే ఉండగలుగుతుంది, రెండు రకాలుగా ఎలా ఉంటుంది? యుద్ధం చేస్తుంది. ఒకేసారి రెండు భావాలు ఎలా ప్రదర్శిస్తారు? సత్యభామ ఏం ప్రదర్శించలేదు. అందుకే పోతన గారు ఏమన్నారంటే, తోచే ఇది పరిఢవిల్లే అలరారే, ఇవన్నీ వీళ్ళ వైపు నుంచి జరుగుతున్నాయి. నరకాసురుడు చూస్తుంటే సత్యభామ ముఖం కేసి చండ ప్రతాపంతో రోహిణీకర్తలో మండిపోతున్న సూర్యబింబంలా కనిపిస్తుంది. కృష్ణుడు చూస్తుంటే చంద్రబింబంలా కనపడుతోంది. రెండో మాట, కందర్పకేతువై ఘనధూమకేతువై తనరారు అలరారు ఇంతి చేలాంచలంబు. మరి ఆవిడ చీర ధరించి యుద్ధం చేస్తుంది కదండి, ఈ పైట చెంగు ఇలాగా ఎగురుతూ ఉంటుంది కదా, అదేదో ఒక జెండాలా ఉందిట. అది శ్రీకృష్ణుడికి మన్మధుని జెండాలా కనపడుతుందట, నరకాసురుడికి తోకచుక్కలా కనపడుతుందట. తోకచుక్క ఎప్పుడు వస్తుంది? మరణానికి ముందంటారు, అశుభ సూచన అంట. వాడికి అలా కనపడుతుంది, ఒకే పైట చెంగు. ఆ పైట చెంగుకి ఆవిడ జెండా రంగు ఒకవైపును తోకచుక్క రంగు ఒకవైపు వెయ్యలేదు, ఇలా తిప్పడం లేదు, ఇలా తిప్పుతూ కూర్చుంటే యుద్ధం ఎవరు చేస్తారు? ఆవిడ యుద్ధం చేస్తుంది. ఈయనకది ఆ పైట చెరుగు మన్మధుని జెండాలా కనపడింది, ఆయనకది తోకచుక్కలా కనపడింది. భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయున ఆకృష్టమై మెలత చాపము. చాపం అంటే ధనుస్సు. ఆకృష్టమై ఇలా లాగింది, ఆకర్షించిందంటే చెవి దగ్గరికి ఇలా లాగిందని ధనుస్సు ఎక్కుపెట్టిందనమాట, బాణం విడిచిపెట్టడం కోసం. అది మండలాకారంలో వస్తుంది, ఇలా ధనుస్సు ఇలా నారి నుంచి ఇలా బాణం లాగితే మండలాకారంలో వస్తుంది. అది భావజు పరిధి అయి శ్రీకృష్ణుడికి మన్మధుని చుట్టూ ఉండేటువంటి కాంతి మండలంలా కనపడిందట. నరకాసురుడికి ప్రళయకాలంలో ఉండే సూర్యుడు చుట్టూ ఉండే కాంతి మండలంలా కనపడిందట. ఇంకో మాట, అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు. ఆవిడ దర్శనం, ఆవిడ చూపు, ఆవిడ మొత్తం సర్వావయవ దర్శనం, ఆ నిలబడిన విధానం అది ఎలా ఉంది అంటే శ్రీకృష్ణుడికి అమృత ప్రవాహంలో ఉందిట. ఈవిని తీసుకొచ్చి చాలా మంచి పని చేశానురా, ఇంత వీరరస భంగిమలో నా భార్యను ఎప్పుడు నేను చూడలేదు, ఈవేళ చూడగలుగుతున్నాను, వీరత్వంలో ఎంత అందంగా ఉంది. ఏదో వీరత్వం అనగానే మొగాళ్ళని వర్ణిస్తారు, ఆడాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అని ఆయన అలా చూస్తున్నట్ట. వాడి బతుక్కది ఎలా కనపడుతుంది అంటే ఇక్కడ ఈ సందర్శన అమృత ప్రవాహంలో ఉంటే అనల సందోహం, అక్కడ కొంపలు అంటుకుపోయినట్టుగా ఉంది, అగ్ని ప్రవాహంలో ఉంది వాడికి. ఇప్పుడు గమనించండి, జీవితం ఎంత గొప్పదో, ఎంత వైవిధ్యభరితమైందో. మనం ఇందాకే చెప్పుకున్నాం, సత్యభామ చీర చెరుక్కి 2 రంగులు వెయ్యలేదు. ఆయనతో ఒకలాగా, ఈయనతో ఒకలాగా, ఆయనకేసి ఒకలాగా, ఈయనకేసి ఒకలాగా చూడలేదు. ఆవిడ యుద్ధమే చేస్తుంది, ఆవిడ దృష్టి పూర్తిగా యుద్ధం మీదే ఉంది. మధ్య మధ్యలో శ్రీకృష్ణుడికి ఎప్పుడైనా ఓసారి చూసిందేమో బాగా బాణం వేసాను అన్నట్టుగా, కానీ అస్తమానుడు చూస్తూ ఉంటే వాడు బాణం వేసి కొట్టేస్తాడు. అలా ఎవరు యుద్ధాలు చేయరు, పూర్తిగా దృష్టి యుద్ధం మీద నిమగ్నమైంది. కానీ ఆవిడ వాడికి ఒక రకంగా, ఈయనకు ఒక రకంగా కనపడింది. అంటే సరిగ్గా శంకరాచార్య చెప్పిన మాట, సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప. మన జీవితంలో సమస్యలను ఇలా ఎదుర్కోవాలి.
పెద్దబ్బాయి ఒక రకంగా, చిన్నబ్బాయి ఒక రకంగా, పెద్దమ్మాయి ఒక రకంగా, చిన్నమ్మాయి ఒక రకంగా, భార్య ఒక రకంగా, భర్త ఒక రకంగా, రకరకాలుగా కనపడతారు. ఇవాళ మిత్రుడైన వాడు రేపు శత్రువు అవుతాడు, ఇవాళ శత్రువు అయిన వాడు రేపు మిత్రుడు అవుతాడు. ఇవాళ అగ్నిలా కనిపించింది రేపు అమృతం అవుతుంది. ఇవాళ చల్లగా కనపడింది రేపు మంటెత్తిస్తూ ఉంటుంది. ఇవాళ చిన్నపిల్లల్లా కనిపినవాడు రేపు చిచ్చుబుట్లు అయిపోతారు, చిచ్చరపిడుగులు కూడా అయిపోతారు. ఇవాళ తల్లి గుండెల మీద పడుకుని ఆడుకున్నవాడు రేపు అదే తల్లి గుండెల మీద తంతారు. వీటికి సిద్ధంగా ఉండాలి. అపశకునం మాటలు కాదు, మనస్సును తయారు చేసుకోవడం, సిద్ధంగా ఉండాలి. అదే దీపావళి. జీవితం అంటేనే చీకటి వెలుగులో రంగేలి. చీకట్లోనే ఉంటామని బాధపడక్కర్లేదు. అలాగని వెలుగు శాశ్వతం అనుకోవద్దు. వెలుగు శాశ్వతం మీద కూడా మనం తట్టుకోవాలి.